ఇది ఆ ఇల్లు బాగున్నప్పటి ఫోటో. మసూదాబీ అనే ఆవిడ శవం ఆ ఇంట్లో చెట్టు కట్టేసి దొరికింది. పోస్ట్ మార్టం ప్రకారం తనను లాక్కెళ్ళి చెట్టు కట్టేసి పొడిచి అతి క్రూరంగా చంపారని తెలిసింది. ఘోరమైన విషయం ఏంటంటే పోలీసులు ఆమె శవాన్ని పాతిపెట్టిన 12 రోజుల తర్వాత ఎవరో ఆమె సమాధిని తవ్వి శవాన్ని ఎత్తుకెళ్లారు. తను మసూదాబీ, ఇది తన భర్త మహమ్మద్ ఖాజా. నిన్న రాత్రి చూసింది తన్నే అనుకుంటాను. ఏంటి? మసూదాబీ నాజియాని ఆవాహించడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానం. నాజియాని ఎందుకు? కొన్ని ఆత్మలు బలహీనంగా ఉన్న వాళ్ళని ఆవహించి వాటి కోరికలు తీర్చుకుంటాయి. నాజియా నుంచి తనకేం కావాలి? తెలీదు. వాళ్ళు ఆ ఇల్లు మారి ఎటైనా దూరంగా వెళ్ళిపోతే సరిపోతుందా? ఆ సమయం దాటిపోయింది. గోపి, ఒక్క నిమిషం. నాజియా చేతికున్న ఆ బ్రేస్లెట్ మీరెక్కడ కొన్నారు? నేను కాదు, తన ఫ్రెండ్ లక్ష్మి ఇచ్చింది. ఇచ్చిందా? మీరు చూసారా? నాజియా చెప్పింది. తన అబద్ధం చెప్పింది. దాంట్లో ఏదో తెలియని దుష్ట శక్తి ఉంది. సమయం వచ్చినప్పుడు తీసేద్దాం. ఇప్పటికి అలాగే ఉండనివ్వండి. నేను మీతో చెప్పిన పూజ చేయబోతున్నాను. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఆంటీ, మా నాన్న రమ్మన్నారు. 5 minutesలో వస్తాను. ఇప్పుడే రమ్మన్నారు. 2 minutesలో వస్తాను, ప్లీజ్. సరే. వస్తున్నాను యువరాజ్. కాసేపు ఆగి ఆ పాలాపి. నాజియా, ఏమైంది నాజియా? నాకు అసలు బాగవుతుంది అనుకుంటున్నావా? 4 రోజుల్లో అంతా ఓకే అయిపోతుంది చూడు. నువ్వు టెన్షన్ పడాల్సిన మా అవసరం. అమ్మకి ఇలా భారంగా ఉండటం నాకు ఇష్టం లేదు. భారం? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తప్ప మీ అమ్మకి ఈ ప్రపంచంలో ఏది అవసరం లేదు తెలుసా? నాకు నిన్ను కూడా ఇలా కష్టపెట్టడం ఇష్టం లేదు. నాకేం కష్టం లేదు. మరి నా గురించి తెలుసుకోవడానికి ఆ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావురా? ఏంటి?